రోజున తెలుగుదేశం పార్టీ వైఎస్పీ గారు అత్యద్భుతమైన విజయాన్ని అందించారు. అయితే మనందరికీ శుభాకాంక్షలతో పాటు సూచనలు కూడా పద్ధతులు ఆలోచనలు నాయుడు గారు దిశలో ఉన్న మధ్యకాలంలో వాడు రెచ్చగొట్టే అనేక రకాలుగా అమలుపోయే విధంగా ప్రవర్తిస్తాం. దాని పట్ల మనం అందరం అర్థంగా ఉంటాం. అక్కడక్కడ విధులుగా రైతుల గట్టల మీద దాడులు చేయడం కూడా చాలా పార్టీకి ప్రధాన వ్యతిరేకం. కావున అన్ని నాయకులకి కార్యకర్తలకి జిల్లా పరిషత్ విజ్ఞప్తి ఏంటంటే వారెంత రెచ్చగొట్టినా మనం ఆవేశపడకుండా మనకి అనేక రకాలుగా హింసించిన మాట కేసుల మాట పోలీసుల ద్వారా హింసించిన మాట యథార్థం. అయినా చట్టాన్ని గౌరవించే పార్టీగా, చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా మనమందరం కూడా చట్టం తన పని తాను చేసుకునే విధంగా ఉండాలి తప్ప మనం తిరిగి దౌర్జన్యాలకి దాడులకి పాల్పడడం అనేది మన పార్టీ సాంప్రదాయం కాదని. ఎందుకంటే మన మీద ప్రతిదీ చేయాలి మానవ, కానీ పైగా పనిచేస్తాం. దాన్ని దృష్టిలో పెట్టి ఎంత కొట్టే చర్యలు నాయక విలువల్ని కాపాడిన వ్యవహరించగలరని మనం చేస్తూ అందరూ సమయంతో కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఆవేశాలకు లోన్ కావాలని కలాపాలకి మనం సహాయం కావాలని దీని యొక్క నాయకులు రంగాల్లో అసమాన ప్రతిభ ఆంధ్ర రాష్ట్రం చూసి అటువంటి మహోన్నతమైన శిఖరం ఈరోజు లేదంటే చాలా బాధాకరంగా ఉంటుంది. రాజకీయాలు కూడా విలువలతో నిబద్ధతతో ఉండాలని ఆశించిన వ్యక్తి జర్నలిజాన్ని ఒక ఆయుధంగా మలచి ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబింపజేయాలనే ఒక ఆలోచన అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పత్రికల్ని మాధ్యమాలని తీసుకొచ్చారు. ఆయన జీవితం అనేక మందికి ఆదర్శం. అది చూసి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన పరిజ్ఞానం ఎంతో ఉంది. అటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు లేకపోవడం చాలా సంతోషకరమైన పరిస్థితి. వారి పవిత్రాత్మకు శాంతి కలగాలి, వారి కుటుంబ సభ్యులకు జరగాల సానుభూతిని తెలియజేస్తారు. గుంటూరు జిల్లా పార్టీ నేను నివాళులర్పిస్తున్నాను.